అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వినీత. నాకు ఒక చిన్న పాప ఉంది. షీఈస్ హాద్య అండ్ మేము హైదరాబాద్లో ఉంటాము. సో నేను ఇక్కడ నా డైలీ వ్లాగ్స్, ఫ్యాషన్, హోమ్ ఆర్గనైజేషన్, కిడ్స్ గురించి చాలా పెడతాను. మీకు అందులో ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్లీజ్ డూ ఫాలో మీ. నేను ఈ మధ్య అస్సలు పోస్ట్ చేయలేదు వ్లాగ్స్, అస్సలు టైం ఉండట్లేదండి నాకు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నేను వర్కింగ్ ఉమెన్. నాకు ఒక 2 years పాప ఉన్నింది అండ్ ప్రజెంట్ అయితే నాకు ఏ హెల్ప్ లేకుండా, ఇంతకుముందు మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరి హెల్ప్ లేదు. అండ్ ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేస్తున్నానో నేను ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ నేను అంత ఎర్లీగా అయితే లేవనండి. ఐఎమ్ నాట్ ఎన్ ఎర్లీ బర్డ్. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు లేవను నేను. ఎందుకంటే నాకు ఈ మధ్య మా పాప నైట్ అయితే లిటరల్లీ 12 అవుతుంది పడుకోవడానికి. తను పడుకున్నాక నేను అంతా కిచెన్ సర్దేసి నేను నైటే అది అంట్లన్నీ కడిగేస్తాను. నాకు మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్గా ఉంటే ఇష్టం కిచెన్ అంతా. సో అందుకని నైటే అంతా వాష్ చేసి అంతా నేను పడుకునేటప్పటికి లిటరల్లీ 1:30 to 2 అయిపోతుంది. సో నేను పొద్దున లేవలేను. సో మార్నింగ్ లేవగానే ఇవాళ అయితే టిఫిన్ కోసం ఇవాళ వడ చేస్తున్నాను. వడ నేను చాలా ఫ్రీక్వెంట్గానే చేస్తాను. మా మమ్మీ అంటుంది ఒక్కదాన్ని ఎందుకే అంత కష్టపడతావు అని. ఎందుకంటే ఇంతకుముందు నేను మా మమ్మీ కలిసి ఇద్దరం చేసుకునే వాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకుని, బట్ ఎందుకో నాకు ఇష్టం వడ. ఇట్ బ్రింగ్స్ బ్యాక్ మై మెమొరీస్ అనమాట. సో వడ కోసం అని ఫస్ట్ అయితే పల్లీలు వేయించి పక్కన పెట్టాను. అండ్ నేను ఇక్కడ కొబ్బరికాయ ఎప్పుడైనా ఇంట్లో దేవుడి దగ్గర అలా కొట్టినప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాను. ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రీజర్లో పెడతాను. సో చాలా డేస్ ఉంటుంది, లిటరల్లీ 1 month వరకు ఉంటుంది. సో నేను దాన్ని పల్లీలతో పాటు చట్నీకి యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను మినపప్పు నైట్ నానబెట్టాను. దాన్ని మిక్సీ వేసేసి వడ చేస్తాను. నేను వడ ఎలా చేస్తానో మీరు ఈ ప్రాసెస్ చూడండి. చేతికి ఒక కవర్ కట్టుకొని ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ నూనెలో వేస్తూ ఉంటాను. అలానే నాకు అలవాటు. మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను నూనెలో వేస్తే మా మమ్మీ తీసేది, బట్ ఇక్కడ నేనే తీస్తాను ఒక్కొక్కటి చిన్నగా వేసుకుంటూ. సో నేను టిఫిన్ చేసేలోపు మా పాప లేస్తుంది. సో నేను చెప్పాను కదా, నేను మా హస్బెండ్ మా పాపే ఉంటాం ప్రెసెంట్. అండ్ నేను వర్క్ చేస్తూ పాపని ఎలా మేనేజ్ చేస్తున్నానని. ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే లైక్ నేను కరెంట్లీ బెంచ్ మీద ఉన్నాను. బెంచ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లైక్ మనం కంపెనీలో ఉంటాము, బట్ మనకి ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ లేదు. నాది రీసెంట్గానే ఏప్రిల్లో అయిపోయింది ప్రాజెక్ట్. అండ్ మే జూన్ నేను కొంచెం తీసుకోదలుచుకోలేదు. నాకు కరెక్ట్ ప్రాజెక్ట్ లేదు. అంటే ఇంతకుముందు నేను ఎంత వర్క్ ఇచ్చినా చేసేదాన్ని మా అత్తయ్య వాళ్ళ హెల్ప్ ఉన్నప్పుడు. బట్ ప్రజెంట్ అయితే నేను కొంచెం లీజర్ ఉన్న ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. దట్స్ వై ఐ స్టేడ్ ఇన్ MNC. అంటే నేను జాబ్ మారి ఉండొచ్చు ఎప్పుడో, బట్ ఇలా ఈ కంపెనీస్లో ఉంటేనే నేను అన్నీ మేనేజ్ చేసుకోగలను. అండ్ ఐ లవ్ టు వర్క్. నాకు వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ప్రతి ఒక్క లైఫ్లో. ఎంత చిన్నదైనా సరే వీ హ్యావ్ టు ఎర్న్ ఆన్ అవర్ ఓన్. కొంచెం అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అలానే అందరినీ అనట్లేదు, బట్ పాసిబుల్ అవుతుంది. నాకు తెలీదు నేను ఎంతవరకు జాబ్ చేస్తానో లేదో అని. ఇది పాసిబుల్ అవ్వకపోతే ఐ హ్యావ్ టు లీవ్ మై జాబ్. నో మోర్ ఆప్షన్స్. పిల్లలు వచ్చాక వాళ్ళకి స్కూల్స్ అవన్నీ వచ్చాక ఇట్స్ ఓకే, వదిలేయచ్చు. అన్నీ మనమే మేనేజ్ చేయాలంటే కూడా కష్టం, బట్ కుదిరినప్పుడు ఎందుకు వదిలేయాలి? జస్ట్ ట్రై చేస్తే తప్పేమో చెప్పండి. అందుకని ట్రై చేద్దామని ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు కొన్ని ప్రాజెక్ట్స్ నచ్చుతున్నాయి. లైక్ నీ ఇష్టం, ఎప్పుడైనా వర్క్ చేసుకో, బట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి. బట్ వర్క్ కంప్లీట్ చేసుకో, ఒక స్టేటస్ కాల్ ఉంటుంది, బట్ మిగతాది వర్క్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అంటున్నారు. సో నేను అలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మా పాప లేచేసింది అండ్ బ్రష్ చేస్తుంది లేవగానే. అంటే నేను బ్రష్ చేయనిదు, తనకి తనే చేసుకుంటా అంటుంది. పేస్ట్ తిని అలా కాసేపు అటు ఇటు తిరుగుకుంటూ బ్రష్ చేశాక నేను తనకి ఫస్ట్ తినిపించేస్తాను. చట్నీ ఫస్ట్ ఆల్రెడీ ఎప్పుడో చూపించే ఉంటాను, మిర్చి లేకుండా తనకి పెడతాను.
ఆ తర్వాత మిర్చి వేసేసి మేము తింటామన్నమాట. ఏంటిది ఆమె దూరం పక్కన ఇక్కడ హాద్యకి ఈ మధ్య ఇది ఏబిసిడి గేమ్ కొన్నామన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ చిన్న లెటర్స్తోని అమెజాన్లో పెట్టుండే, బట్ అది ఇమ్మటే పోగొట్టేసింది. సో ఇది పెద్దది దగ్గరే ఉన్న షాప్స్లో తీసుకున్నాము. అండ్ షీ లవ్స్ ఇట్. ప్రతిరోజు నాకు తెలిసి దానివల్లే తనకి కొన్ని ఏబిసిడీస్ వచ్చి ఉంటాయి, అంత నచ్చింది తనకి. సో లేవగానే ఫస్ట్ అదే ఆడుతుంది రోజంతా, తనకి నచ్చినప్పుడల్లా ఆడుతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ నేను అమెజాన్ లింక్ ఇస్తాను, బట్ దగ్గరలో ఉన్న షాప్లో పెద్దవి ట్రై చేయండి. పిల్లలకి ఈ ఏజ్లో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. సో ఈ ఏబిసిడీస్ అయిపోతే 1 2 3 కూడా కొనాలి మేము. సో తనకి తినిపించేసాక నేను ఇంకా బ్రష్ చేస్తాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల 11కి తింటాను కదా, సో తనకి తినిపించేసేటప్పటికి 10 అవుతుంది. సో ఈలోపు మా మెయిడ్ వస్తుందన్నమాట. మెయిడ్ ఓన్లీ ఇల్లు ఊకి తుడుస్తుంది. సో తను వచ్చేలోపు నేనైతే బ్రష్ చేసుకుంటాను. ఇలా బాల్కనీలో కాసేపు వ్యూ చూసుకుంటూ అలా బ్రష్ చేస్తాను అనమాట. చేశాక కొంచెం ఇల్లంతా సర్దాలి తను వచ్చేలోపు, మెయిడ్ వచ్చేలోపు. సో ఇక్కడ మా కన్వర్జేషన్ వినండి. అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు, మరి అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు. ముట్టుకోవద్దు, అందుకే ముట్టుకోవద్దే. అబ్బాయి కదా అన్నట్టు. ఎక్కడికి? హాద్యకి జస్ట్ 2 years కంప్లీట్ అయ్యాయి మార్చ్లో. బట్ ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా, లిటరలీ లైక్ మనలాగే మాట్లాడుతుంది. అంత వర్డ్స్ స్పష్టంగా పలకదు, బట్ స్టిల్ అన్ని మాటలు మాట్లాడుతుంది. లైక్ కన్వర్జేషన్ చేసేయచ్చు మీరైతే తనతోని, అంత బాగా మాట్లాడుతుంది. మేము అనుకుంటాం అసలు అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ చిన్ని బుర్రలో అని చెప్పేసి. ఆడపిల్లలు ఇన్ జనరల్గానే ఫాస్ట్గా ఉంటారు కదా. సో ఇక్కడ రోజంతా నాతో ముచ్చటేస్తూనే ఉంటుందన్నమాట. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఇల్లంతా సర్దేస్తాను. ఏం చేసావు? పిల్లలు అసలు అన్ని బొమ్మలతో వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళ చుట్టూ మాత్రం బొమ్మలు ఉండాలి కదా. మీ పిల్లలు కూడా అంతేనా? హాద్య అయితే తను ఆడినా లేకపోయినా సరే కబోర్డ్స్లో ఉన్న బొమ్మలన్నీ తనైతే బయట అయితే పెడుతుంది. నేను ఆ బొమ్మలు ఎన్నిసార్లు రోజులో సర్దినా కూడా అవి మళ్ళీ బయటికి రావాల్సిందే. సో అసలు నేను వాటిని టచ్ చేయను అనమాట. తన ఇష్టం నైట్ వరకు ఆడుకొని అని చెప్పేసి. నైట్ పడుకునేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి నాకు అంత ఓపిక ఉండదు. సో మార్నింగ్ మేడ్ వచ్చి ఊడ్చే లోపు అయితే సర్దుతాను. ఆబ్వియస్లీ తను వెళ్ళిపోయాక మళ్ళీ అన్ని బయటికి తీస్తుంది. ఇది ఒక రొటీన్ మాకు. అండ్ మా హస్బెండ్ ఇక్కడ అంటున్నాడు, ఏంటి వ్లాగ్ తీస్తున్నావా అని. అంటే షాక్ అవుతున్నాడు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను అసలు ఒక వ్లాగ్లో కూడా తను ఎప్పుడు కనిపించలేదు. అలా అని అంటుంటే నాకు నవ్వు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కాసేపు ఇంకా తన్ని అలా వదిలేస్తే హాద్య ఆడుకుంటూ ఉంటుంది. అండ్ మెయిడ్ వచ్చి ఊడ్చేసేలోపు నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అవుతాను. పెడతావా అన్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పరిగడుపున అంటే 11కి తినకముందు నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. లైక్ మండే టు థర్స్డే 50 mcg అండ్ నెక్స్ట్ 3 days 75 వాడతాను నేను. అంటే నా TSH లెవెల్ని బట్టి
ఏంటంటే ఆ లెవెల్ మనకి కరెక్ట్గా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ అవ్వాలంటే రోజు ఇంటేక్ అంటే అది థైరాక్సిన్ తీసుకోవాలి. సో మా డాక్టర్ రికమెండ్ చేశారు. అది డోసేజ్ మన అది TSH లెవెల్ని బట్టి డోసేజ్ ఉంటుంది. నేనైతే అలా వాడతాను అనమాట. ఇప్పుడు కంట్రోల్లో ఉంది, బట్ అది కంట్రోల్ అవ్వడానికి మనం అది లైఫ్ లాంగ్ వాడాల్సింది. వీ కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ చెప్పాను కదా, దానికి లిటరల్లీ ఆ గేమ్ అంటే ఎంత నచ్చిందంటే కొంచెం ఏబిసిడీలు కూడా వచ్చేస్తున్నాయని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాము. బేబీ ఏం ఉంది. ఇలా హైదరాబాద్ సిటీస్లో మనం రెంట్కి ఉన్నప్పుడు మన నైబర్స్తో రిలేషన్ చాలా తక్కువ కదా. అంటే సిటీస్లో ఎవరు ఎక్కువ బయటికి రారు. ఇంతకుముందు మా పాత ఇంట్లో కూడా అలా ఉండేది, బట్ ఇక్కడ అలా కాదు. మా ఎదురింటి అక్క వాళ్ళు మేము లిటరలీ లైక్ రోజంతా మా డోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. హాద్య అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది. ఎదురింట్లో బాబు ఉంటాడు, అన్న అన్న అనుకుంటా. ఇట్స్ వెరీ హ్యాపీ. లైక్ అంటే ఒకళ్ళు ఉంటే బెటర్ కదా. నేను కూడా రోజంతా అక్క దగ్గర కూర్చుంటూ ఉంటాను, టైంపాస్ అవ్వకపోతే. అలా ఉంటుంది. అక్క కూడా బాగా కేర్ చేస్తారు అదేని. సో నేను కొంచెం నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నైట్ అయితే సీరమ్స్ వాడతాను, బట్ మార్నింగ్ ఓన్లీ సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్. దట్స్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ద డే అని. సో అలా ఫ్రెష్ అప్ అయిపోతాను. సో నేను 11 తర్వాత నా ఫాస్ట్ అనేది నేను మెంతులు నానబెట్టిన వాటర్తో బ్రేక్ చేస్తాను. ఇది నేను నైటే నానబెట్టుకొని ఉంటాను. సో మార్నింగ్ ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసేసుకున్న తర్వాత ఈ మెంతులు వాటర్ తీసుకొని ఒక 5 to 10 minutes గ్యాప్ తర్వాత నేను టిఫిన్ తినేస్తాను. మెంతులు వాటర్ నాకు ఎప్పటి నుంచో అలవాటు. అంటే మనకి హెల్త్కి మంచిది అని చెప్తారు, అందుకని. సో తినేసాక నేను ఇంకా నాకు టిఫిన్ పెట్టేసుకున్నాను వడ. అండ్ నేను ఏదైనా సిరీస్ పెట్టుకుంటాను. యూజువల్ ఈ టైంలో ఆద్య తను ఆడుకుంటుంది. అంటే టిఫిన్ తినింది కాబట్టి కడుపు నిండితే చాలు వాళ్ళు ఆడుకుంటారు. తనకున్న బొమ్మలతో. కానీ ఎదురింటి అక్క ఉంటుంది, చాలా బాగా చూసుకుంటారు. సో ఆంటీ అనుకుంటా అక్కడికి వెళ్తుంది, ఇటు వస్తుంది. సో తను ఆడుకుంటుంది. సో నేను కొంచెం లీజర్గానే నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. కొంచెం నేను సిరీస్ చూసుకుంటా అండ్ అలా తినేస్తాను అనమాట. తినేసాక టీ అయితే నాకు టీ లేని నాకు హెడేక్ చాలా వచ్చేస్తుంది. అది నేను ఎంత తాగొద్దు అనుకున్నా నాకు బాడీకి బాగా అలవాటు అయిపోయింది. సో నేను తాగుతాను. ఇఫ్ ఇన్ కేస్ నేను షుగర్ తీసుకోకూడదు అనుకుంటే మాత్రం జాగ్రీ వేసుకుంటాను, బట్ టీ ఈజ్ మస్ట్. అండ్ ఇక్కడ నేను విజేతాకి వెళ్ళినప్పుడు ఇవి చిన్న బౌల్స్ తీసుకొచ్చాను. ఇది పచ్చడి జాడి అంటారు కదా అవి. సో వాటిలో అవి సర్దుతున్నాను అనమాట. దాని గురించి నేను కూడా ఒక షార్ట్స్లో పెట్టాను, చూసి ఉంటారు లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ అవి విజేతాలో జస్ట్ చాలా తక్కువకి వచ్చాయి, అరౌండ్ 200, ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు, బట్ అంతనే పట్టింది. సో అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, నాకు టీతో పాటు బిస్కెట్స్ తినడం అలవాటు. మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు చెప్పండి. పార్లేజీ బిస్కెట్స్ తింటాను నేను చిన్న పిల్లలాగా. నాకైతే చాలా ఇష్టం. టీ విత్ బిస్కెట్ ఇస్ బెస్ట్ కాంబినేషన్ ఎవరు కదా. అంత ఒక హ్యాపీనెస్ ఇస్తుంది మన హార్ట్కి. అది ఒక చిన్న పిల్లలాగా తింటూ ఉంటే అలా అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేసి ఇంకా కర్రీలోకి వెళ్ళిపోతాను. కర్రీ ఇవాళ ఏం లేదు, జస్ట్ పాలకూర. అండ్ ఇది ఏం స్పెషల్గా చేయను, నేను నార్మల్గానే పాలకూర అది తాలింపేసేసి ఆనియన్స్ వేసేసి అండ్ పాలకూర వేసేస్తాను. సో నేనేం చూపించట్లేదు రెసిపీ, ఎందుకంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు వంటలలో. బికాస్ నేను అంటే నాకు పెళ్ళై ఒక
5 years అయింది. 5 years. అండ్ నాకు పెళ్ళికి ముందు అస్సలు నేను వంట చేయలేదు. లిటరల్లీ పెళ్ళి అయ్యాకే నేను కరోనా టైంలో నా పెళ్ళైన 3 monthsకి కరోనా వచ్చేసిందనమాట. సో నేను ఒక 2 years మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ మా అత్తమ్మ నేర్పించిందే. బట్ నాకైతే ఇప్పటికీ రాదు. నేను ప్రతి వీడియో అంటే ప్రతి కర్రీ ఏదన్నా చేయాలనుకున్నా ఒక్కొక్కసారి యూట్యూబ్లో చూసుకుంటాను, లేకపోతే పక్కా మా మమ్మీకి అయితే కాల్ చేస్తాను ఎలా చేయాలి అని చెప్పేసి. అలా చేస్తాను నేను వంటలు. సో అంటే ఏదైనా స్పెషల్ ఉంటే నాకు నేను చేస్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీ పోస్ట్ చేస్తాను. బట్ ఇవి బేసిక్ కర్రీస్ అందరికీ వచ్చినవే, సో అందుకని చూపించట్లేదు అనమాట. ఆ కవర్లో బాల్ ఉంది మమ్మ, ఆ కవర్లో బాల్ ఉంది. ఆ కవర్లో ఇక్కడ ఆ బ్యాగ్ పక్కన కవర్లో దొరికిందా? ఏ కలర్స్ ఉన్నాయి? సరే ఇది కడిగిస్తు, ఇది కూడా కడుగుతాను. నువ్వు నిన్న షాప్లో కింద పడేలే, ఒకటి తీసుకొని ఆడుకో, ఒకటి జాలే, ఒకటి ఇవ్వు. 2 కావాలా? ఆకుండావా? బయట పడేయొద్దు, పోతాయి, సరేనా? ఎందుకు భయం చేస్తున్నావు? డైనా వద్దు. అక్కడ హాద్య నాతోని గొడవ ఆడుతుంది. ఏంటంటే నేనేమో పాటలు పెట్టాను, తనకేమో డయానా కావాలి అని. డయానా అంటే డయానా అండ్ రోమా షో ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. పిల్లలు ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. నాకు ఎప్పుడైనా పని ఎక్కువ ఉన్నప్పుడు తను నేను మేనేజ్ చేయలేను అన్నప్పుడు పెడతాను. అంటే వాళ్ళు మాత్రం ఎంతకని ఒక్కలే ఆడుకుంటారు చెప్పండి, తనకి బోర్ కొడుతుంది కదా. సో అప్పుడు ఆ షో చూస్తుంది కాసేపు. లిటరలీ డయానా ఏం చేస్తే తను అదే చేస్తుంది అనమాట. ఇక్కడ నేను వంట స్టార్ట్ చేస్తాను. అండ్ వంట చేస్తూనే ఇడ్లీకి మినపప్పు నానబెట్టాను. 1:2 రేషియో తీసుకుంటాను. రవ్వ నేను కొంచెం లేట్గా నానబెడతాను, పప్పు మాత్రం ఇప్పుడే పెట్టేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను, బికాస్ చాలా లెంతీ అయిపోతుంది. నేను డే అంతా వ్లాగ్ తీశాను. ఈ పార్ట్ చూడండి. నేను పార్ట్ 2లో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ వరకు పెడతాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ నేను డైలీ వ్లాగ్స్ తీస్తే మీకు నచ్చుతుందా, పాపతోని నా వాయిస్ వీడియో క్లారిటీ గురించి అవన్నీ చెప్పండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక సబ్స్క్రైబ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ share my video. Thanks for watching. Keep loving. Bye bye.